కానీ సమాజం మాత్రం వీళ్ల వైపు వేలెత్తి చూపిస్తుందండి. అదే మన బాధ. ఇప్పుడేం చేయాలండి? మాధవ తన బిడ్డ కాదు అని చెప్పేశాడు సరే, రాఘవ నేనే తండ్రి అని కూడా ఒప్పుకోలేదు. ఇది మనం ఎలా భరించాలి? ఇది ఎక్కడికి మనల్ని తీసుకెళ్లిపోతుంది, ఎక్కడ మన లత పాతాళంలోకి పడేస్తుందోనని చాలా భయంగా ఉందండి. అలేఖి గురించి ఆలోచిస్తుంటేనే నాకు ఊపిరి ఆడటం లేదు. అలేఖి ఏం చేసుకుంటుందో, అసలు ఈ విషయం గురించి తెలిస్తే తను ఎలా రియాక్ట్ అవుతుందో అర్థం కావడం లేదు. ఏ తప్పు చేయని భూమి మాధవ ఎందుకు నిందలు మోసారండి? ఏంటి ఆడబిడ్డ అయితేనే మన ఇంటికి కోడలుగా వచ్చిన అలేఖి గురించి కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. అసలు ఏం జరుగుతుందో అని బాధపడే మన కడుపున పుట్టిన బిడ్డల్ని మనం నిందించాం. అన్నిటికీ మించి ఆ పాప భవిష్యత్ ఏంటో నాకు అర్థం కావడం లేదు. మీరంటుంటే అర్థమవుతుందండి.